జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపు 4111 దేవాలయాలను నిర్మించటానికి శ్రీకారం చుట్టి వందల దేవాలయాలను పూర్తి చేసి మిగతా దేవాలయాలన్నీ కూడా ముగింపు దశలో ఉన్నటువంటి పరిస్థితులలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తరువాత 2024వ సంవత్సరం ఒక జీవో తీసుకొని వచ్చి ఆ ఆలయ నిర్మాణాలన్నింటినీ కూడా రద్దు చేసినారు. శ్రీవాణి పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు 10,500 రూపాయల ఆ టికెట్లో 500 రూపాయలకే రసీదు ఇచ్చి 10,000 రూపాయలు కాజేస్తున్నారు వైసీపీ నాయకులు అని ఊరు వాడ విష ప్రచారం చేసినారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి. మేము అధికారంలోకి వచ్చిన తరువాత దాని మీద విచారణ చేయిస్తాం, ఆ నిందితులైనటువంటి వాళ్లను జైళ్ళల్లోకి పంపిస్తాం అని వీరతాళ్లు వేసుకొని ప్రగల్భాలు పలికి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తరువాత శ్రీవాణి పథకం అత్యద్భుతమైన పథకం అనే విషయాన్ని గుర్తించి మేము 10,000 గుళ్ళు కడతాము అని నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆ దేవాలయాలకంతా కూడా టెండర్లు పిలవకుండానే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల జోబులు నింపటానికి, దోచుకోవటానికి చివరకు వెంకటేశ్వర స్వామిని కూడా ఒక పావుగా, ఒక ఆయుధంగా, ఒక వనరుగా పచ్చముఠాల కోసమని శ్రీవాణి నిధుల్ని ఈ రోజున దుర్వినియోగం చేయటానికి నడుం బిగించి జీవోనే ఇచ్చినారు.